అసల గోల్ మీద ఫోకస్‌డ్‌గా ఉండడం అంటే ఏంటో అర్థం తెలియాలంటే నువ్వు ఈ రియల్ లైఫ్ స్టోరీ వినాల్సిందే. ఈ స్టోరీ విన్నాక నువ్వు ఫోకస్‌డ్‌గా లేవు అని నీకనిపించిన ప్రతిసారి ఈ స్టోరీ గుర్తుకొచ్చి నీ గోల్ మీద మళ్ళీ రీఫోకస్ చేస్తావు. నేను చెప్పబోయే స్టోరీ బాస్కెట్‌బాల్ లెజెండ్ మైకేల్ జెఫ్రీ జోర్డన్‌ది. మైకేల్ 6 టైమ్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్ అండ్ బాస్కెట్‌బాల్ వరల్డ్‌లో చాలా మంది అతన్నే గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్ అని కూడా అంటారు. అండ్ ఇతను బాస్కెట్‌బాల్ పట్ల ఎంత ఫోకస్‌డ్‌గా ఉన్నాడో ఇంకో ఫ్యూ సెకండ్స్ లో నీకు అర్థమవుతుంది. ఈయన చికాగో బుల్స్ అనే టీమ్ కి ఆడేవాడు. అండ్ ఇయర్ 1992లో మైకేల్ జోర్డన్ చికాగో బుల్స్ కి అండ్ వేరే టీమ్ కి మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్ కి డెన్జెల్ వాషింగ్టన్ వచ్చారు. ఈయన ఎవరంటే హాలీవుడ్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్. అండ్ ఆ గేమ్ మైకేల్ జోర్డన్ నెగ్గేశాక డెన్జెల్ వాషింగ్టన్ మైకేల్ దగ్గరికి వెళ్లి ఈ రోజు నైట్ డిన్నర్ కి వెళ్దాం వస్తావా అని అడిగితే మైకేల్ ఓకే అని ఇద్దరు కలిసి డిన్నర్ కి వెళ్తారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే డెన్జెల్ వాషింగ్టన్ మైకేల్ ని డిన్నర్ కి తీసుకెళ్లి అక్కడ మైకేల్ చేత ఫుల్ గా మందు పట్టించేసి మైకేల్ ని అలసిపోయేలా చేస్తే మైకేల్ నెక్స్ట్ డే అంతా రెస్ట్ తీసుకుని సరిగ్గా ప్రాక్టీస్ లేక ఆ నెక్స్ట్ డే జరిగే మ్యాచ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతాడు అని డెన్జెల్ ప్లాన్ చేస్తాడు. అండ్ ఇక్కడ నీకు డౌట్ రావచ్చు, మైకేల్ ఓడిపోతే డెన్జెల్ కి ఏమొస్తుంది అని అంటే మైకేల్ తన నెక్స్ట్ మ్యాచ్ లాస్ ఏంజల్స్ లాకర్స్ తో ఆడాలి. అండ్ డెన్జెల్ కేమో లాస్ ఏంజల్స్ లాకర్స్ టీం అంటే చాలా ఇష్టం. సో మందు పట్టించి మైకేల్ ని డిస్ట్రాక్ట్ చేస్తే చికాగో ఓడిపోద్ది అండ్ తన ఫేవరెట్ లాకర్స్ టీం నెగ్గుతుందని ఇలా ఫన్నీ ప్లాన్ తో మైకేల్ అండ్ మిగతా ఫ్రెండ్స్ ని డిన్నర్ కి తీసుకెళ్తాడు. అండ్ డిన్నర్ లో డెన్జిల్ తాగుమామా అని గ్లాసులో మందు పోసి మైకేల్ కి ఇస్తాడు. అండ్ మైకేల్ ఆ గ్లాస్ తీసుకుని తాగినట్లు యాక్ట్ చేసి కింద పెట్టేస్తాడు. అలా ఎన్నిసార్లు మైకేల్ కి మందు పోసినా చిన్న సిప్పేసి పక్కన పెట్టేస్తాడు. తెలుసు మైకేల్ కి ఇప్పుడు తాగితే రేపు ఫోకస్ దెబ్బతిని డే ఆఫ్టర్ టుమారో మ్యాచ్ లో సరిగ్గా పర్ఫామ్ చెయ్యలేను అని. అంటే డే ఆఫ్టర్ టుమారో ఆడే మ్యాచ్ కి మైకేల్ ఇప్పటి నుండే ఫోకసర్ గా ఉంటున్నాడు. మైకేల్ కి గోల్ ఎప్పుడు మైండ్ లోనే ఉంటుంది అండ్ అందుకే ఫోకసర్ గా ఉంటాడు అండ్ దాన్ని బట్టే డెసిషన్స్ తీసుకుంటాడు. గోల్ ఫోకస్ అంటే ఇది అర్థం. గోల్ గురించి వర్క్ చేసేటప్పుడు కాదు, వేరే వర్క్స్ లో ఉన్నప్పుడు ఇలా గోల్ పట్ల ఫోకసర్ గా ఉండాలి. 99% పీపుల్ ఇది లేకే ఓడిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ తో ఆఫ్టర్నూన్ 1 కి బయటకు వెళ్ళావు అండ్ ఈవినింగ్ కి 6 కి స్టడీ ఉంది. బయటకు వెళ్ళాక కాసేపటికి టైం చూసుకున్నావు, 5:30 అయిపోయింది. వెయిట్, ఇక్కడే నువ్వు ఒక డిసిషన్ తీసుకోవాలి. 6 కి స్కెడ్యూల్ ఉంది కాబట్టి 5:30కే నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అలా స్టార్ట్ అయితేనే 6 కి కరెక్ట్ గా స్టడీలో కూర్చోగలవు. అంతేగాని ఏముందులే ఇంకా అని ఫ్రెండ్స్ తో తిరిగితే ఆర్ చదవాల్సిన సబ్జెక్ట్ ఆర్ చెయ్యాల్సిన వర్క్ మిగిలిపోయి అలా డైలీ చేసిన ప్రొక్రాస్టినేషన్ వల్ల ఆఖరికి జాబ్ రాదు ఆర్ మార్క్స్ రావు. మనం తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ బట్టే మన ఎండ్ రిజల్ట్ ఉంటుంది. సో బెటర్ గా డెసిషన్ తీసుకోవాలంటే బెటర్ ఫోకస్ ఉండాలి. అండ్ నువ్వు గోల్ మీద హై లెవెల్ ఆఫ్ ఫోకస్ పెంచుకోవాలనే ఈ 8 డేస్ ఛాలెంజ్ నేను స్టార్ట్ చేశాను. అండ్ ఆల్రెడీ డే 3 అయిపోయింది. ఇప్పుడైతే డే 4 లో చేయాల్సిన టాస్క్ చూద్దాం. టాస్క్ 1 ఏంటంటే ఈ రోజు డే 3 లో లాస్ట్ టాస్క్ ఏంటి, డే 4 కి 3 వర్క్ బ్లాక్స్ క్రియేట్ చేసుకోమన్నాను. అండ్ 3 వర్క్ బ్లాక్స్ లో ఒకటి 60 మినిట్స్ టైం పెట్టుకోమన్నాను అండ్ మిగతా 2 వాటికి ఈచ్ 40 మినిట్స్ టైం పెట్టుకోమన్నాను. సో ఆ 3 వర్క్స్ లో ఫస్ట్ 60 మినిట్స్ వర్క్ బ్లాక్ ని రేపు డే 4 మార్నింగ్ 6:30 కి ఆర్ మీరు ఎర్లీగా లేచిన వెంటనే 5 మినిట్స్ ఫ్రెష్ అయ్యి స్టార్ట్ చేసేయండి. అండ్ రిమైనింగ్ 2 40 మినిట్స్ బ్లాక్స్ లో ఒక బ్లాక్ ని మార్నింగ్ ఒక ఫిక్స్డ్ టైమ్ లో లైక్ 10 to 10 AM పెట్టుకోండి అండ్ అనదర్ 40 మినిట్ వర్క్ బ్లాక్ ని ఈవినింగ్ పెట్టుకోండి. మేబీ 6 to 6:40 మీకు వీలున్న టైంలో పెట్టుకోండి. బట్ ఈ 60 మినిట్ టైం బ్లాక్ మాత్రం ఎర్లీ మార్నింగ్ లేవగానే కంప్లీట్ చేసేయండి. అండ్ ఈ 2 40 మినిట్ టైం బ్లాక్స్ ని ఖచ్చితంగా కంప్లీట్ చేయండి చాలు. ఈ డే 4 కి మీ ఫస్ట్ టాస్క్ ఇదే. సో ఈ టాస్క్ 1 ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలని కాదు, ఖచ్చితంగా 100% మాత్రం ట్రై చేయండి. అండ్ ఒకవేళ మిస్ అయితే గిల్టీగా ఫీల్ అవ్వద్దు, కానీ నువ్వు నీ 100% ఇవ్వు. అండ్ ఈ టాస్క్ 1 చేసేటప్పుడు ఫోన్ నీ ముందు ఉండకూడదు, వేరే రూమ్ లో పెట్టేసుకో. ఒకవేళ ఫోకస్ పోయినట్లు నీకు అనిపిస్తే 2 మినిట్స్ డిలే రూల్ ని అప్లై చేయి, సరిపోద్ది. ఓకేనా? అండ్ సేమ్ కంటిన్యూటీ రిమైండర్ ఏంటంటే ఎర్లీగా 10:30 ఆర్ 11 లోపు పడుకోవాలి, 5:30 to 6 లోపు లేవాలి. ఓకే, ఐ థింక్ ఈ డే 4 ఫాలో అయితే ఇది మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో డే 4 డన్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశాకే వెళ్ళు, సరేనా? ఈ డే 3 ఏంటి, ఈ డే 4 ఏంటి అంటే ఏంటో తెలియకపోతే ఈ ప్లేలిస్ట్ లో వీడియోస్ డే 1 నుండి ఉంటాయి, ఫాలో అయిపో. ఓకేనా? సీ యూ ఇన్ డే 5.